నమస్కారం. ఈరోజు మిత్రులారా, మీరు ఎలా ఉన్నారని నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మనస్సు చెదిరిపోయింది. ఆలోచనలలో ఒక విషాదం అనేది అలుముకుంది. కారణం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన. సరే, అక్కడ తీవ్రవాదులు అమాయకులైనటువంటి టూరిస్టులను, యాత్రికులను నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. సానుభూతులు, ఆవేశాలకు వచ్చి మాట్లాడాలు, టీవీ షోలు, అలాగే సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు ఇవన్నీ వచ్చాయి. బాగానే ఉంది. అయితే నన్ను కలవరపరిచినటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు ఆ ప్రాంతంలో ఎవరు కూడా తీవ్రవాదుల్ని అడ్డగించలేదు లేదా పోరాడి నిలబడలేదు అనేది నన్ను కలిసివేసినటువంటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరిని మీకు అలానా మత గ్రంథం చదవడం వచ్చా అని అడుగుతూ తీరికగా ఒకరినొకరు కాలుస్తూ ఉంటే, చేతులు ఎత్తి మొక్కి ప్రాధేయపడుతూ చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు అని ప్రాధేయపడ్డటువంటి వాళ్లే మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నారు. లేకుంటే పరిగెత్తుతూ తమ ప్రాణాలను రక్షించుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు కనబడుతున్నారు. ప్రాణం అంటే ఎవరికైనా తీపే, నాకైనా మీకైనా. కానీ ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే, మనం ప్రాధేయపడినా ఏం చేసినా మనల్ని చంపక మానరు. ఎందుకంటే మన కళ్ళెదుట మన పక్క వారిని కాలుస్తున్నారు. విజయమో వీర స్వర్గమో అనేటువంటి భావన ఎందుకు రాలేదు? ఆ రకమైనటువంటి ఉక్రోషం, ఆ తెగింపు ఎందుకు రాలేదనేది నా ప్రశ్న. నన్ను కలవరపరిచేది అదే అన్నమాట. అంటే చాలా దీనంగా మనం చంపబడ్డాం. చాలా వేడుకుంటూ, ప్రాధేయపడుతూ, కన్నీటి పర్యంతమవుతూ, కాళ్ళు మొక్కుతూ, బ్రతిమిలాడుతూ చనిపోయినటువంటి సందర్భాలు. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు. నా భర్తను చంపారు, నన్ను చంపండి అని అంటుంది ఆ అమ్మ. ఎంత హృదయాన్ని కలిసివేసిందంటే, తల్లి నువ్వు చనిపోవడానికి సిద్ధపడ్డావు కదా, పిల్లలు కూడా అడుగుతున్నారు, మా నాన్నను చంపావు, నన్ను చంపని. అలా ప్రాధేయపడుతూ చనిపోవడం కంటే, ఏ ఒక్క కుటుంబం అయినా, నలుగురు ఐదుగురు ఉన్నటువంటి కుటుంబాలు, 10 మంది గ్రూపుగా వెళ్ళినటువంటి కుటుంబాలు కలిసి వాడిని చుట్టుముట్టి వాడిని తీవ్రంగా గాయపరిచి, ఆ ప్రయత్నంలో నలుగురు చనిపోతారా, ఐదుగురు చనిపోతారా, చనిపోతారేమో, అలా ప్రతిఘటించి ఉంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడొకడు ఇక్కడొకడు ఉన్నాడు. వాళ్ళు గుంపుగా లేరు. ఆ తీవ్రవాదులు గుంపుగా లేరు. ఇక్కడొకడు అక్కడొకడు తమ పని చేసుకుంటూ పోతున్నారు. ఒక గార్డెన్లో తిరుగుతున్నట్టుగా తిరిగి ఒక్కొక్కరి వివరాలు అడిగి వాళ్ళతో సంభాషిస్తూ, మాట్లాడుతూ, చంపుతూ వెళ్ళిపోతున్నారంటే అక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆ చుట్టుపక్కల కుర్చీలు ఉన్నాయి, లేదా రాళ్ళు ఉన్నాయి, మీ చేతిలో బ్యాగులు ఉన్నాయి. ఒక వ్యక్తికి బలహీనమైనటువంటి భాగాలు ఉంటాయి. అందరికీ తెలుసు, ఈ కంతలు, జననాంగాలు. ఈ చోట గట్టిగా ఒక్క దెబ్బ కొడితే చాలు, వాడు ఎంత బలమైన వాడైనా కానీ వాడు తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. అలాంటి ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. మీరు అడగొచ్చు, మీరు అక్కడ ఉంటే చేసేవాళ్ళ. ఇక్కడ ఈ ముసలోడు ఏం చేస్తాడు, ఏం చేయడు అనేది ప్రశ్న కాదు. ఏ రోజైతే, ఏ క్షణమైతే అక్కడ తేలిపోయిందో
వీడు రక్తం మరిగినటువంటి పులి, వీడికి దయాదాక్షిణ్యాలు లేవు, వీడు చంపే తీరుతాడు, మగవాళ్ళని అందరిని చంపుతున్నాడు అన్నప్పుడు ఇక వచ్చేసింది తెగింపు. ఇప్పుడు నువ్వా నేనా, నేను చావడానికి సిద్ధపడ్డాను, వెధవ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నేను చనిపోయే ముందు కనీసం నిన్ను గాయపరుస్తాను, మేమందరం కలిసి నిన్ను గాయపరుస్తాం, వీలైతే నిన్ను చంపేస్తాం అనేటువంటి ఆ వీరోచితమైనటువంటి భావన, ఆ ఎదుర్కొనేటువంటి మనోశక్తి ఎందుకు రాలేదనేది నన్ను నిజంగా కలవరపరుస్తుంది. ఇప్పుడు పులి ఎదురైంది, చుట్టుపక్కల ఇంకేమీ లేదు తప్పించుకోవడానికి, పులో నేను ఎలాగూ అది నన్ను చంపకమ్మాను, కానీ నా వంతు ప్రయత్నంగా దాన్ని కనీసం 2 సార్లు తన్నడం, ఒకసారి బలంగా గుద్దడం నేను చేసే తీరుతాను. ఆయన వీరుడు ఈయన వీరుడు అని మామూలు సమయాల్లో సాధారణ పరిస్థితుల్లో మనం చాలా ఉపన్యాసాలు ఇస్తుంటాము. సందర్భము చాలా గంభీరమైనది అయినప్పుడు, అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పుడు, ప్రాణాలు ఉంటాయో లేవో తెలియనటువంటి పరిస్థితిలో మనం చేయగలిగింది ఇంకేమిటంటే తిరుగుబాటే, ప్రతిఘటన, వీరోచితమైనటువంటి పోరాటం. కనీసం వాడిని ఒక చెంపదెబ్బ కొట్టైనా చనిపోతాను అనేటువంటి ధైర్యం, స్థైర్యం ఆ క్షణంలో ఉండాలి. ఒక్క టెర్రరిస్ట్ ను ఒక్క కుటుంబం ఎదుర్కొని ఉంటే మిగతా వాళ్ళంతా భయపడిపోయి పారిపోయేవాడు. అక్కడ ఏమైందంటే సిట్టింగ్ డక్స్ అంటారు, అంటే బేలగా చనిపోయాం, చాలా అమాయకంగా చనిపోయాం. అది నన్ను బాధించింది. ఎలాగూ చచ్చిపోతున్నాం కదా, ఒకరి గురించి అందరం, అందరి గురించి ఒకరు అని ఎందుకు రాలేదు, అలాంటి అభిప్రాయం ఎందుకు రాలేదు? భయం అందరికీ వేస్తుంది, నాకు కూడా వేస్తుంది భయం. ఇప్పుడు ఆ భయం యొక్క సమయం అయిపోయింది. ఇప్పుడు భయం చోట ఒక నిర్భయత్వం వచ్చేసింది. ఈ విధవ శరీరం ఉంటే ఎంత పోతే ఎంత, బ్రతికి ఉండి సాధించేది ఏమీ లేదు, నేను అనుకున్న బ్రతకడానికి అవకాశమే లేదు. అక్కడ కావాల్సింది తెగింపు, అంతే. ఆ తెగింపు అక్కడ ఉన్నటువంటి వందలాది మందిలో ఎవరికి రాకపోవడం, ఎవరికి వారు తమ ప్రాణాలను రక్షించుకోవాలని అనుకోవడం, తమకు ఆప్తులైనటువంటి వాళ్ళు చనిపోతుంటే ఏడుస్తూ నిలబడ్డారే గాని, మమ్మల్ని చంపండి అని ప్రాధేయపడ్డారే గాని వాళ్ళను ప్రతిఘటించకపోవడం నిజంగా నా హృదయాన్ని కలిసివేసి, అలా ఎదుర్కొని ఉంటే ఈరోజు చరిత్ర సృష్టిస్తాం, లేకపోతే చరిత్రలో కనుమరుగైపోతాం. ఉంటే ఎంత పోతే ఎంత. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బాల్యం నుంచే పిల్లలకి ధైర్యాన్ని మనం నూరిపోయడం లేదు. బ్రతికుంటే బలుసాగు తినొచ్చు, ఏదో ఒక రకంగా బ్రతికిపోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప కొన్ని సందర్భాల్లో మనం అన్యాయాన్ని ఎదుర్కోవాలి, అధర్మాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి భావన, అనే క్యారెక్టర్ మనలో, మన జాతిలో రాకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అదే మనం భగవద్గీతలో కూడా చూస్తాం. మాం అనుస్మరు యుద్ధుచ, నువ్వు యుద్ధం చేయి, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి, నువ్వు పారిపోకు, అక్కడ నిలబడు. విజయమో వీరస్వర్గమో, పోతే ఒక్కడిని వస్తే ఒక్కడిని. నేను వాణ్ణి చంపగలిగితే 100 మందిని రక్షించిన వాడిని అవుతాను, ఎలాగూ నేను పోతున్నాను, పోతే పోయాను అనుకునేటువంటి తెగింపు ఎందుకు రాలేదు అనేది చాలా విచిత్రం అనిపిస్తుంది. అక్కడ కుర్చీలు ఉన్నాయి, రకరకాల బండలు ఉన్నాయి, అక్కడ చుట్టుపక్కల ప్రతిదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ఏ ఒక్కడినైనా ఈ కంతల దగ్గరో లేకపోతే వాడి జననాంగాల దగ్గరో బలంగా కనుక కొట్టినట్టయితే వాడి కళ్ళు బైర్లు గమ్మేవి, అక్కడే కుప్పగూలి పడిపోయేవాడు.
ఆ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా బాగుండేది అని ఏ ఒక్కరూ అనుకోకపోవడం, కుటుంబాలు మా కుటుంబ సభ్యుడు పోయిన తర్వాత మేం మాత్రం ఉండి చేసేది ఏముంది, వాడిని చంపు చంపు అని మేము ప్రాధేయపడడం ఏమిటి, మేమే అందరం కలిసి చంపుతాము అనే తెగింపు రాలేదు. ఆ సందర్భంలో భయపడడం అనేది సహజం అంటున్నాను నేను. అందరం భయపడతాం. కానీ వాణ్ణి ప్రాధేయపడడం ఏమిటి, దుర్మార్గుణ్ణి? చాలా చోట్ల ఇది మనం చూస్తున్నాము మిత్రులారా. ఒక వీధిలో ఒక రౌడీ షీటరు చేతిలో ఒక చిన్న కత్తి పట్టుకొని 100 మందిని బెదిరిస్తే అందరూ కిక్కులు మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ బండలు ఉండవా, కట్టెలు ఉండవా, అక్కడ రకరకాల సామాగ్రి ఉండదా? ఆ చిన్న 6 ఇంచుల కత్తితోని వాడు 100 మందిని బెదిరిస్తే 100 మంది బేలగా అమాయకంగా నిర్వీర్యమై ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క బలహీనత, ఈ విధంగా అధైర్యం అనేది జాతికి మంచిది కాదని నేను చెప్పదలిచాను. కాబట్టి బాల్యం నుంచే స్కూల్స్లో కూడా ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణకు సంబంధించినటువంటి పాఠాలు కంపల్సరీ చేయాలి. కనీసం ఒక 5-6 సంవత్సరాలు, 5వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు బాలులకు బాలికలకు ఇద్దరికి కూడా ఆత్మరక్షణ చేసుకోవడానికి సులువైనటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. వాటిని ఏ విధంగా అనుసరించాలని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి గుంపు అంతా కలిసి ఒక్కడిని చంపిన ఈరోజు పరిస్థితులు వేరుగా ఉండేవి. దీనిపైన మీరందరూ ఆలోచించాల్సిందిగా ప్రార్థిస్తూ నమస్కారం.